అన్న జీవితంలో ఒక్కటి గుర్తుంచుకోండి. మనం ఎప్పుడైతే నేర్చుకోవడం వదిలేస్తామో, ఆపేస్తామో అప్పుడే మన లైఫ్ మనకే ఏర్పడుతుంది. మనం ఏం చేస్తున్నాము, మన లైఫ్ కోసం ఏం చెయ్యాలి అనే ఆలోచన మనలో కోల్పోతే ఖచ్చితంగా లైఫ్ ఫెయిల్యూర్ అయినట్టే. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. మనం మన లైఫ్ కోసం మనం ఎంత నేర్చుకుంటున్నామో, నేర్చుకుంటే ఇంకా ఎంత బెటర్ ఉంటదో మన లైఫ్. ఏదైనా సరే స్టడీ విషయంలో, పని విషయంలో, సక్సెస్ విషయంలో ఏదైనా సరే మన జీవితం, మన బతుకు కష్టపడటం, కష్టపడుతూ ఏదో ఒక మంచి సక్సెస్ కోసం ఏదో ఒక విషయం నేర్చుకోవటం, బతుకు తెర కోసం మంచి ఆలోచనలతోని ముందుకు పోవటం. ఇదే అన్న మన జీవితం. ఇంకెందుకన్నా ఈ చిన్న జీవితంలో కూడా టైం వేస్ట్ చేయడం ఎందుకు? మన పని మనం చేసుకుంటూ, మన ఆలోచనతోని మంచిగా మన ఫ్యూచర్ మంచిగుండాలి అనే ఉద్దేశంతోని మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి రోజు. అప్పుడే మన మైండ్ కూడా రిలీఫ్ అయితది. నెగెటివ్ థాట్స్ ఎళ్ళిపోయి పాజిటివ్ థాట్స్‌తోని ముందుకెళ్తూ ఉంటది మన లైఫ్. అది మన మానవ జీవితమే అది. ఎంత కష్టపడ్డా ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే వ్యక్తిత్వం అని అంటారన్న పెద్దవాళ్ళు. ఇది నేను చెప్పేది.